ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు అయితే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో ముందుకైతే వచ్చేసాను. అది కూడా దోశ రెసిపీ. దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే పర్సనల్గా దోశ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇదైతే హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ దోశ. వెయిట్ లాస్లో జర్నీలో చాలా బాగా యూజ్ అవుతుంది. అది కూడా క్విక్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, స్పాంజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఎవరండి చెప్పారు వెయిట్ లాస్ జర్నీలో హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకి టేస్ట్ ఉండదని? చాలా మందికి అపోహ అయితే ఉంటుంది. హెల్దీ ఫుడ్ ఎప్పుడు టేస్టీగా ఉండదని చెప్పేసి. మనం ఆయిల్స్ అవి యూస్ చేయనంత మాత్రాన టేస్టీగా ఉండకుండా ఏమీ ఉండదు. ఇది ఒకసారి ట్రై చేస్తే గనక ఆ అపోహ అనేది రాంగ్ అని అయితే ప్రూవ్ చేసుకోవచ్చు. మనం ఎందుకంటే ఆలస్యం మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఈ దోశ కోసం కీన్వా తీసుకుంటున్నాను. కీన్వా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది హై ప్రోటీన్, మంచి చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ కోసం. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సేమ్ ఇక్కడ చూడటానికి మామూలుగా మిల్లెట్స్ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది కీన్వా అంటారు దీన్ని. ఇది గ్లూటెన్ ఫ్రీ అన్నమాట, చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కీన్వాన్ అయితే నేను ఒక కప్ కీన్వా అయితే తీసుకున్నాను. మనం ఒక 2 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అంటే ఓవర్ నైటే సోక్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము కీన్వాతో అనేసి అంటే నైట్ సోక్ చేసుకోవచ్చు. కానీ ఇన్స్టెంట్గా కావాలంటే ఒక 2 అవర్స్ ముందు కూడా నానబెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ దీన్ని ఒక 4 to 5 టైమ్స్ అయితే ఇలా బాగా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే దీనికి చిన్న బిట్టర్ టేస్ట్ అనేది ఉంటుంది. కొంచెం అంటే ఎక్కువగా కాదు, నార్మల్గా జస్ట్ తెలుస్తుంది అనమాట, చేదులాగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి దీనికి కొంచెం ఒక 4 to 5 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ నేనైతే వాష్ చేసుకొని ఒక 4 to 5 టైమ్స్ అయితే వాటర్ని పడేసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ వేసుకొని సోక్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది వాటర్ని అంతా పడేసి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. దానికంటే ముందు ఇక్కడ ఒక కీ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది చాలా మంచిది, అందరికీ తెలిసిందే కదా. సొరకాయ అంటే మనకి వెయిట్ లాస్లో బాగా యూజ్ అవుతుంది. మంచి ఫైబర్ ఉంటుంది ఇందులో, చాలా మంచిది అనమాట వెయిట్ లాస్ కోసం. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు ఎంత ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అంత మంచిది. బాగా వెయిట్ లాస్ అంటే జ్యూస్ రూపంలో కానీ, ఇలా దోశల్లాగా కానీ, కర్రీస్లా కానీ ఏదైనా కూడా చేసుకుంటే ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ పీసెస్గా కట్ చేసుకొని మొత్తం మనం ఆల్రెడీ కీన్వా నానబెట్టుకున్నాం కదా, సోక్ చేసుకున్నాం, దీన్ని కలిపి మనం మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. చాలామందికి సొరకాయ అంటే నచ్చదు ఎందుకో, కానీ నాకైతే చాలా నచ్చుతుంది సొరకాయ. మా ఇంట్లో అయితే ఎవరికి నచ్చదనమాట. మా హస్బెండ్కి అయితే అసలు నచ్చదు. తీసుకొని రమ్మంటే మాత్రం ఎప్పుడు సొరకాయ అంటావు అని అంటారు. కానీ ఇది తింటే చాలా మంచిది, అందుకని వాళ్ళు తినరు. కాబట్టి ఇలా ఎందులోనైనా ఏదైనా ఒక రెసిపీలో యాడ్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి అసలు తెలియదు, తినేస్తారు చక్కగా. ఆ తర్వాత చెప్పొచ్చు ఇది సొరకాయతో చేసామని, అప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడు పీసెస్ అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మనకి ఎంత రుచికి సరిపడినంత, మనకి ఎంత కారం కావాలి అనే దాన్ని బట్టి వేసుకోవటమే. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరిని కూడా నేను యాడ్ చేస్తున్నాను. కొబ్బరి వల్ల మనకి మంచి హెల్దీ ఫ్యాట్స్ అందుతాయి అన్నమాట. హెల్త్కి చాలా మంచిది. కొబ్బరిలో ఫ్యాట్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది కంప్లీట్గా తినడం మానేస్తారు, కానీ అలా ఏం కాదు, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, తింటే చాలా మంచిది. అలాగే జీలకర్రను కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు. కానీ కొబ్బరిని తీసుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా లిమిట్లో తీసుకోవాలి. లిమిట్ దాటితే మాత్రం ఏదైనా ప్రమాదకరమే. అలాగే కొంచెం పించ్ ఆఫ్ ఇంగువ కూడా తీసుకుంటున్నాను నేను. ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది. అలాగే ఇక్కడ సోక్ చేసుకున్న కీన్వాన్ కూడా యాడ్ చేసేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో. కానీ ఇక్కడ నేనైతే వాటర్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. కానీ ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవసరం అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్లెండ్ చేసేద్దాం. ఇక్కడ బ్లెండ్ చేశాక ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ సరిపోలేదు అనిపించింది, అందుకని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎక్కువగా కూడా థిక్గానే, అంటే ఈ దోశ అనేది థిక్గానే ఉండాలి. మరి పలుచగా అయిపోతే దోశ అనేది సరిగా రాదు, ఎందుకంటే ఇక్కడ మనం సొరకాయ యూజ్ చేస్తున్నాం కాబట్టి.
ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర కనుక కీన్వా లేకపోతే నార్మల్గా మన దగ్గర మిల్లెట్స్ ఉంటాయి కదా, కొర్రలు, సామలు అలాంటివి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. వాటితో కూడా బాగా వస్తుంది. అదే కాకుండా ఇక్కడ సొరకాయ యూస్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట దోశ అనేది. ఇక్కడ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అయితే ఇందులో పోసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని అన్నీ ఇందులోనే వేసేసాం కదా, కారం, ఉప్పు, మరి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. మీకు గనక ఆనియన్స్ నచ్చినట్లయితే ఆనియన్స్ వేసుకోవచ్చు పైనుంచి. ఇప్పుడైతే దీన్ని దోశ పెనం పైన దోశలాగా వేసుకోవటమే. పాన్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా, ఇక్కడ నేనైతే ఆనియన్తో రబ్ చేసుకుంటున్నాను. ఆనియన్తో రబ్ చేసుకోవడం వల్ల దోశ అనేది బాగా వస్తుందన్నమాట. ఇక్కడ బ్యాటర్ వేసుకొని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే. ఈ దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. క్రిస్పీనెస్ అయితే రాదు, ఎందుకంటే మనం ఇందులో సొరకాయ యూస్ చేసాం కాబట్టి. ఐరన్ తవ్వ కాబట్టి ఇక్కడ నేను వేసుకుంటున్నది దోశ అయితే బాగా వచ్చింది. ఒకవేళ గనక ఇది ఎవరైనా ట్రై చేసి రావట్లేదు అనిపిస్తే గనక కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కొంచెం రవ్వ వేసుకుంటే బాగా వచ్చేస్తుంది దోశ. ఇప్పుడు నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, ఒక 2 to 3 డ్రాప్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ వేయను. ఇక్కడ చూస్తున్నారు కదా, మన దోశ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. దీన్ని తీసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఈ దోశ చేసిన రోజు సాంబార్ అయితే చేసాం కాబట్టి ఇంట్లో నేను సాంబార్తో సర్వ్ చేసుకున్నాను. లేదంటే పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, లేకపోతే ఆనియన్ చట్నీ అయినా, ఏదైనా కూడా సూట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇదైతే ఈ దోశ అయితే నేను టేస్ట్ చేశాను కదండి, నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ, చాలా టేస్ట్గా ఉంది, చాలా కమ్మగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.